పౌలు అంటున్న ఒకప్పుడు ప్రధాన పాపిని, ఇప్పుడు నేనేమై ఉన్నానంటే నిత్య జీవము కొరకు ఎవరెవరైతే ఆయన నమ్ముతున్నారో వారందరికీ నేను ఒక మాదిరి పురుషుడు. హల్లెలూయా. మనకు మాదిరి ఎవరే అంటే పౌలు భక్తుడే. అన్ని విషయాల్లో కూడా 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి మీరు అన్ని విషయములలో నేను మీకు అప్పగించిన కట్టడలను నేర్చుకొనుచున్నాను. ఏ విషయాల్లో పౌలును పోలి నడుచుకోవాలట? అన్ని విషయములలో. అన్ని విషయాలు ఎంత అద్భుతం చూడండి. ఒకప్పుడు ప్రధాన పాపి, ఇప్పుడు ఏమై ఉన్నావయ్యా అంటే నేను ఒక మాదిరిని అయి ఉన్నాను. తనను నమ్ముతున్న వాళ్ళందరికీ నేనే ఒక రోల్ మోడల్. ఇది దేవుడు కనికరము ద్వారా నాలో జరిగించిన గొప్ప కార్యం అంటాడు. నేనేమై ఉన్నానంటే మొట్టమొదటిగా అతడు విశ్వసింపో వారందరికీ ఒక మాదిరి. ఈ మాదిరిగా అలా మారడం కారణం దేవుని కృప, కనికరం. దేవుని కృప ద్వారా ఇతను ఒక మాదిరిగా నిలబెట్టాడు. ఇంకా అతడు ఏమై ఉన్నాడంటే సార్వత్రిక క్రీస్తు సంఘానికి పునాది వేసిన అపోస్తలుడై ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 3 దయచేసి తెలుసు కదా, 10వ వచనం ఒకసారి చదవండి. 3వ అధ్యాయం. ఇక్కడ కూడా మళ్ళా కృప అంటాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె నేనేం వేశాను? వేసి తిని నేనేసిన పునాది మీదనే ఇంకొకడు కడుతూ ఉన్నాడు. అది ప్రతివాడు కూడా నేనేసిన పునాది మీద కడుతున్నాడు, కానీ ఎలా కడుతున్నాడు చాలా జాగ్రత్తగా. అంటే ఈ పునాది నుంచి పక్కకి వెళ్ళకూడదు అనమాట. ఇప్పుడు ఇల్లు కట్టినప్పుడు ఒక పునాది వేస్తాం చూడండి, రాయి కట్టు. ఒకప్పుడు మంచి సిస్టమ్ అనమాట, దాన్ని తిరుగులేదు. అది రాయి కట్టు, పొయ్యి తవ్వి బలమైన రాళ్ళు వేసి సిమెంట్ కూరి గ్రౌండ్ తయారు చేస్తారు ముందు. ఇప్పుడు అంతా సిమెంట్ ఇటుకలు వచ్చినాయి, అవి అంత స్ట్రాంగ్. రాయి కట్టు చాలా స్ట్రాంగ్. ఇప్పుడు రాయి కట్టు కట్టే మేస్త్రీలే లేరు. మనం చర్చ్ కట్టినప్పుడు రాయి కట్టు ప్లాన్ చేసాం చర్చ్. నేను రోజు వెళ్ళి లేబర్ తెచ్చుకునేవాడిని. అక్కడ షకీలా సూపర్ మార్కెట్ దగ్గర పొద్దున్నే లేబర్ ఉంటారు. ఆడికి వెళ్తే గోడ కట్టాలండి, పునాది కట్టాలంటే వస్తామని చెప్పి ఇద్దరు వచ్చారు బండి మీద. చూసి రాయి కట్ట మామూలు అవదని చెప్పి చాలా బలమైనది. ఆ రాయి బాగా పేర్చి మధ్య మధ్యలో చిన్న చిన్న రాళ్ళు వేసి చాలా గట్టిగా స్ట్రాంగ్గా చేసి పైన ఒక సిమెంట్తో లేయర్ అలా చేసి దాని మీద గోడ కడతారు. ప్రతి అడుగుకి 2 అడుగులకి గుండు నూలు అనేది ఒకటి ఉంటుంది మేస్త్రి దగ్గర. నేను కరెక్ట్గా ఈ పునాదికి సమానంగానే లైన్గా కడుతున్నానా లేదా అని చూసుకుంటాను. ఓకే అన్నప్పుడు ఇంకొక లైన్ ఇటుకు పేరుస్తాను, ఇంకొక లైన్ ఇటుకు పేరుస్తాను. మధ్య మధ్యలోని 4 అడుగులకి ఒక బీమ్ కట్టాలి, స్ట్రాంగ్గా ఉండడానికి, క్రాక్స్ రాకుండా. అది చూసుకుంటాడు. అలాగా సంఘ చరిత్రలో కూడా సార్వత్రిక సంఘానికి పునాదులు వేసిన వారెవరు? మొట్టమొదటిగా అపోస్తలుడైన. ఇక ప్రభు రాకడ వరకు ఎంతమంది సేవ చేసినా, ఎన్ని సంఘాలు కట్టినా, ఎంత పరిచయం చేసినా ఆ కొలనులు పట్టుకొని ఆ ప్రకారంగా కట్టాలి తప్ప పక్కకి వెళ్ళడానికి వీలు. మనం చూస్తున్నప్పుడు ఏం కనబడదు, కానీ పరిశుద్ధ దేవుడు చూస్తున్నప్పుడు కొన్ని సేవలు ఎలా ఉంటే అడ్డదిడ్డంగా పోయినాయి. ఎక్కడ పౌలు పునాది, ఎక్కడ వీళ్ళు చేస్తున్న సేవ, అపోస్తులు చెప్పినటువంటి విషయాలు ఎక్కడ, వీళ్ళు మాట్లాడుతున్న విషయాలు ఎక్కడ, అపోస్తుల విధానం ఎక్కడ, వీరి సంఘ పరిపాలన విధానం ఎక్కడ, అంత గందరగోళం తారుమారు. ఒకరోజు రాబోతుంది, ప్రతి కట్టడాన్ని కూడా దేవుడు పరీక్షించి వారికి బహుమానం లేకపోతే దండన అనేది విధిస్తారు.